అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా తండ్రి మరణం అనేది ఏ విధమైన ప్రభావం చూపించిందని మనం చెప్పొచ్చు? ఇక్కడ ఏంటవుతుందంటే ఇక్కడ కుజమహాదశలో అంతర్దశ శని యొక్క ప్రభావం అని మనిషికి అన్నవాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఎటువంటి స్థితిలో కానీ కొంచెం మానసిక ఒత్తిడి తీసుకురావడం కాదు, మనకు ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు 99 ఆగస్టు తర్వాత 2000 ఇదంతా ఆయనకి అటువంటి మనోభావానికి సంబంధించి ఇబ్బంది కలగాలి. కాబట్టి సో అటువంటి సమస్య జరిగింది. అయినప్పటికీ అక్కడ కుజుడు కాంబినేషన్, కుజుడు యొక్క మహాదశ అంతర్దశ ఆల్మోస్ట్ ఇక్కడ శని యొక్క ప్రభావం. కాబట్టి కుజుడు అనమాట నంబర్ 9, అదేవిధంగా కుజబలం 369 న్యూమరాలజీ ప్రకారం కూడా ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పాం. కాబట్టి ఈ కుజ మహాదశలో ఎంత పేరు సంపాదించుకున్నప్పటికీ శని వచ్చే టైంకి దాన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ తన మనోవేదన తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక పిసరు ఆయన జీవితంలో కూడాను అక్కడ కళారంగంలో అంటే ఆయన ఆడే ఆటలో కూడాను కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడాను తండ్రి మరణం కూడా అక్కడ చూపించడం ఇవన్నీ జరిగే ఆ సమయంలో ఆ కాంబినేషన్లోని. అయినప్పటికీ దాన్ని అధిగమించి కుజబలం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి పూర్తి అవకాశం కలిగించని చెప్తామండి. అయితే 2000లో కెప్టెన్గా విరమణ చేశారు. సో దీనికి ఈ పరిణామానికి కారణం ఏంటి? మెయిన్ ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకున్నప్పుడు అంటే ఆ సమయంలో బుధుడు యొక్క ఆధిపత్యం కనబడుతుందండి. ఈ లగ్నానికి బుధుడు నీచుడు, అది కాకుండా లగ్నానికి బుధుడు ఏ స్థితిలో ఉన్నాడు, 12th హౌస్లో ఉన్నాడు అనమాట. సో బుధుడు ఎప్పుడు వచ్చినా మన దగ్గర చెప్పాం, రవి వచ్చినప్పుడల్లా ఎలా అయితే స్టాటస్ ఇస్తున్నాడో, మంచి గౌరవపరమైన అవార్డులు ఇస్తున్నాడు, అదేవిధంగా కుజబలంతో ముందుకు ఎలా వెళ్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా బుధుడు అన్నవాడు ఈ లగ్నానికి కొంచెం ఏ స్థితిలో ఉండి ఆయన మనోవేదన కానీ మానసిక ఒత్తిడి తీసుకురావడము ఇవన్నీ కూడా జరిగాయి. దీని కారణం ఏంటంటే 2000 అక్టోబర్ నుండి మనం తీసుకోవచ్చు, 2001 అక్టోబర్ అంటే 2000 నుండి 2001 ఎండింగ్ వరకు కూడా మనకి మనోవేదన ఆయనకు తెలియకుండా, మనకి చెప్పకపోయినా కెమెరా ముందు ఆయన కనబడపోయినప్పటికీ ఎంతో మనోవేదన ప్రెషర్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే బుధుడు అనేవారు నరాలకి అధిపతి అవుతాడు, అంటే మనస్సు కాకపోయినా నరాలు టెన్షన్స్కి మూలకారకుడు అవుతాడు. కాబట్టి ఆయనకి నాకు తెలియకుండానే అటువంటి ఇబ్బంది కలిగింది కాబట్టి బయటపడపోయినప్పటికీ సో దాని ప్రభావంలో ఆయన కొంతవరకు ఇలాంటి కెప్టెన్సీ కానీ ఇలాంటివన్నీ పదవి బాధ్యతలు తీసుకోలేని తను వాలంటరీగా బయటకు రావడం జరిగింది ఆ బుధుడి ప్రభావంలో. తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయ్యారు ఆయన, కేతు వచ్చిన తర్వాత శుక్రుడు వచ్చిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యారు. ఇదంతా మనం ముందు చూసిందే కదా. సో ఆయన కెప్టెన్గా విరమించినప్పటికి కూడా 2002లో క్రీడా ప్రపంచంలో 2వ అత్యున్నత బ్యాట్స్మెన్గా పేరు సంపాదించారు. సో ఈ ఇయర్లో ఎలా ఉందో ఇక్కడ మంచి కాంబినేషన్ అండి. ఇక్కడ మన అన్నాం కదా శుక్రుడు ఎప్పుడు వచ్చినా సరే ఆయన సక్సెస్ఫుల్ రేట్ తీసుకుని వస్తారని చెప్పి, అదేవిధంగా 2002 ఫిబ్రవరి నుండి 2003 ఏప్రిల్ వరకు శుక్రుడు యొక్క అంతర్దశ కనబడుతుంది ఆయన జీవితంలోని. సో ఇక్కడ ఏంటంటే ఆ కాంబినేషన్ శుక్రుడు వచ్చినప్పుడు కానీ, రవి వచ్చినప్పుడు కానీ, కుజగ్రహం కానీ వచ్చినప్పుడు కానీ ఆయనకి మంచి సక్సెస్ఫుల్ చూపిస్తాను అనమాట. సో ఇదే ఇక్కడ కుజుడు అనే మన శుక్రుడు అనే వ్యవహారానికి మనం ఇంకోలా కూడా చెప్పినాం, ఇంటి ఇలాలు వచ్చినప్పుడు కూడా ఆయన బాగా కలిసి వచ్చిందని చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అంతర్దశలో శుక్రుడు రావడము, శుక్రుడు యొక్క కాంబినేషన్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా అవ్వడము, తర్వాత మీరు అన్నట్టు ఇవన్నీ అవార్డ్స్ రావడము అవన్నీ జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తే 2003లో పాజిటివ్ వేవ్స్ అలాగే నెగిటివ్ వేవ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వన్డేలో అగ్రస్థానం పొందినప్పటికీ ప్రపంచ కప్లో ఓడిపోయారు, అయినా కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నారు. అదే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా రవి బలం చాలా బాగుందండి. శుక్రుడు తర్వాత వచ్చి రవి అన్నమాట 2003 ఏప్రిల్లో వచ్చి అది ఆల్మోస్ట్ 2003 సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉన్నాడు. కాబట్టి సో అక్కడ రవి అన్నవాడు ఇండివిజువల్గా ఈయనకి స్టాటస్ ఇచ్చాడండి. ఇప్పుడు 10 మంది 11 మంది టీంలో ఉన్నప్పటికీ ఈయనకి ఐడెంటిటీ అని సెపరేట్ చేయడానికి కారణం అంటే ఈయన జీవితంలో ఎప్పుడెప్పుడు రవి వచ్చినా ఇందాక మనం చెప్పుకున్నట్టు కానీ రవి నెంబర్ 1 పాజిటివ్గాను, అదేవిధంగా అస్ట్రాలజికల్గా మనకు రవి అనేవాడు మేషంలో ఉచ్చస్థితిలో ఉండి ఈయన మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ చేయడానికి కారణం మంచి గౌరవపదమైన స్థితిని భారతదేశానికి అన్నిటికన్నా ఉత్తమమైన ఉన్నతమైన స్థితిని తీసుకురావడానికి కారణం కూడా రవి. కాబట్టి ఈయన ఏమి చదువుకున్నారని ముఖ్యం కాదు, ఈ ఎంత గౌరవం పొందింది అనేది ముఖ్యం. కాబట్టి అటువంటి గౌరవాన్ని రవి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఎప్పుడెప్పుడు రవి అంతర్దశలో వచ్చినా, మహాదశలో వచ్చినా కూడాను, విదశలో వచ్చినప్పుడు కూడా ఆ చిన్న విదశ అంటే కొంతకాలంలో వచ్చినా కూడా ఆ కొంతకాలంలో ఏదో ఒక పేరు కానీ ఏదో అవార్డు తీసుకొచ్చే స్థితిలో రవి బాగున్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో కూడా 2003 ఏప్రిల్ సమయం నుండి మనం 2003 ఎండింగ్ వరకు తీసుకుంటే రవి యొక్క అంతర్దశ రావడం వలన కుజరవిల యొక్క కాంబినేషన్లో ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్ ఇండివిజువల్గా అయ్యాడు. కానీ మన భారతదేశంలో మనకు ఎంత వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడాను ఆయన ఇండివిజువల్గా పేరు ప్రతిష్ట ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనుకోండి, ఏదైనా అర్హత ఏదైనప్పుడు ఆయనకున్న అర్హత ఏమాత్రం కొంచెం కూడా వెంట్రు వాసు కూడా పోకుండా అది చక్కగా నిలబెట్టుకోగలిగాడంటే రవి ప్రభావంలో అయిందని మరొకసారి చెప్పగలుగుతామండి. అలాగే మనం చూస్తే 2005 డిసెంబర్ 10న అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా గుర్తింపు సాధించారు. సో ఈ గుర్తింపు సాధించడానికి ఆ ఇయర్ ఏ విధంగా ఉంది ఆయనకి?
ఇక్కడ ఏంటవుతుందంటే ఇక్కడ యాక్చువల్లీ క్రీడా రంగంలో మంచి స్థితి రావాలంటే ఒకటి భుజబలం బాగుండాలండి. ఎందులో స్పెషల్లీ క్రికెట్ ఒకటి, మనం టెన్నిస్ ఒకటి ఇవన్నీ ఆడతాం కదా, లాంగ్ టెన్నిస్. ఈ కుజుడు మంచి స్థితిలో బలంగా ఉంటే మాత్రం బాగుంటుంది. అదేవిధంగా కుజుడితో పాటు గురుడు కూడా కలిసి ఉన్నాడు అనుకోండి, అది యోగం కింద భావిస్తామన్నమాట. గురు మంగళ యోగం అంటామట. ఈయనకి జాతకంలో ఏంటి మకర రాశిలో ప్రత్యేకంగా కుజు గురువులు కలిసి ఉండడం, అది దశమక్షేత్రం అయ్యి ఉండడం వల్ల ఏంటంటే పేరుతో పాటు ప్రతిష్టతో పాటు తర్వాత భుజబలం కూడా తీసుకుని వస్తుంది. కాబట్టి అటువంటి కాంబినేషన్ ఉన్న దాంట్లో రాహు యొక్క బలం కూడా ఆయనకు ఉందండి. మ్యాజిక్ ప్లానెట్ రాహు అంటామట. అటువంటి రాహు బలం కూడాను భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నది. కాబట్టి రాహు మహాదశ మొదలైనప్పటి నుండి రాహులో అంతర్దశ నడుస్తున్న కాలంలో 2006 డిసెంబర్ వరకు ఆయనకి స్టాగ్నెంట్ చేయకుండా కష్టం మీద ఆయన అన్ని విధాలుగా ఉన్న స్థితికి వచ్చారని పూర్తిగా చెప్పగలుగుతామండి. అయితే డిసెంబర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా రికార్డ్ సాధించడం కూడా ఇందులో భాగమే ఇందులో భాగమే చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు ఎంటర్ అయిపోయాడు అక్కడికి. గురుడు ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఆయన యోగం చూపించాడు అనమాట. సో ఈ రకంగా అంటే లగ్నాన్ని, దశమక్షేత్రాన్ని, భాగ్యస్థానాన్ని, అసలు ఆయన ఒక బుధుడు తప్ప ఆయన జాతకంలో అన్నీ అద్భుతంగా నడుస్తున్నాయండి. ఆ జాతకానికి మనం చెప్పడానికి ఇంక వేరే అవకాశం లేదన్నమాట. నెగిటివ్గా చెప్పడానికి కూడా ఏమాత్రం అవకాశం లేక స్పోర్ట్స్ లైన్లో అంత పేరు ప్రతిష్ట సంపాదించడానికి కారణం పూర్తిగా దశమక్షేత్రం ఉన్న బలమని చెప్పడానికి అవకాశం ఉందని. అయితే 2007 నవంబర్ 25న టెస్ట్ క్రికెట్లో పరుగులలో 2వ స్థానం సాధించడానికి ఆయన గ్రహ బలం కానీ సంఖ్యా బలం కానీ ఏ విధంగా ఉందో చెప్తారు? ఇక్కడ సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా చూసుకున్న 2007 అనేసరికి మన నంబర్ 9 పాజిటివ్గా కనబడుతుంది. అదేవిధంగా గ్రహ బలం ప్రకారం చూసుకుంటే ఇందాక మనం అనుకున్నాం 2006 డిసెంబర్ గురుడు ఎంటర్ అయిన తర్వాత 2009 మే వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి అంతర్దశలో గురుడు యొక్క ప్రభావం కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల అంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయన పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. ఈయన కెరియర్లు అంతే లైఫ్లో మొత్తం చూసుకుంటే అన్ని విధాలుగా ప్రతి గ్రహం ఎక్కడ ఏది ఎలా ఉండాలి ఆ విధంగా. ఒక గురుడు మాత్రం బలహీనుడై ఉన్నాడు కాబట్టి కొంచెం చదువులో కొంచెం తక్కువైంది తప్ప మిగిలిన వాటి అన్ని విషయాల్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా అవడానికి పూర్తిగా ఈ జ్యోతిష్యం చెప్తాను అంటామండి. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ రిటైర్ అవ్వాలంటూ చెప్పారు. సో దీని గురించి చెప్పండి. అసలు అలా విమర్శలు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఎవరు రిటైర్ అవ్వకూడదని చెప్పినా ఈయన గ్రహరీత్యా చూస్తే బలం అనేది ఈయనకు పూర్తిగా ఉందండి. ఈయన బలాన్ని ఎవరు ఆపలేరు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 2012 మార్చికి కొంతవరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయన్న లైఫ్లోనే. 2012 మార్చి వరకు ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమంలో కానీ లేకపోతే చిన్న చిన్న వన్డేగా ఇప్పుడు 2020లో చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కొట్టలేని పరిస్థితి. అలాంటి 2020లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్నాం అంతాను. అలాగేంటంటే ఈయనకి 2012 వరకు ఈ కళారంగంలోని అంటే ఈ క్రీడా రంగంలోని పూర్తిగా ఆయనకు పాజిటివ్నెస్ వస్తుంది. 2011 ఎండింగ్ నుండి 2012 మార్చితో ఆయనకి క్రీడారంగంకి పూర్తిగా స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు యొక్క అంతర్దశ వస్తుంది. బుధుడు అనేవాడు ఇక్కడ ఏంటంటే వేరే స్థితిలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఆయనకి లాస్ట్ టైం 2000లో ఆయన బుధుడు వచ్చినప్పుడు ఆయనకి కెప్టెన్సీ నుండి విరమణ పొంది ఏ విధంగా అయితే మానసిక ఒత్తిడికి లోనయ్యారో అదేవిధంగా ఇప్పుడు 2012 స్టార్ట్ అయినప్పటిసరికి ఆయన అదేవిధంగా కొంతవరకు ఇటువంటి క్రీడారంగానికి పూర్తిగా స్వస్తి చెప్పే అవకాశం ఉంది. అలాగే టెస్ట్ మ్యాచ్లో ఒకే ఏడాదిలో 1000 పరుగులు పూర్తి చేశారు. సో దీని కారణంగానే జాతక బలంగా ఉండబట్టే ఆయన ఈ రికార్డులు సాధించారని చెప్పొచ్చా మనం? మెయిన్గా ఏంటంటే ఈయన జాతకంలో 5 ప్లానెట్స్ పాజిటివ్గా పనిచేస్తున్నాయండి. ఈ 5 ప్లానెట్స్ పాజిటివ్గా పనిచేస్తున్నది చాలా తక్కువ మంది ఉంటుందన్నమాట. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు రవి పాజిటివ్గా పనిచేస్తున్నాడు, శుక్రుడు, గురుడు, కుజుడు ప్లస్ రాహు అన్నమాట. సో ఈ 5 ప్లానెట్స్ ఎంత పాజిటివ్గా ఉన్నాయంటే ఎక్కడెక్కడ ఎవరు డెఫినెట్గా అవుట్ ఆఫ్ 9 5 ప్లానెట్స్ పాజిటివ్గా ఉంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. ఇది కాకుండా అంటే గురు మంగళ యోగం కూడా ఒక మంగళ యోగం ఉంది, అది దశమక్షేత్రం ఉంది. సో ఈ యోగం ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకి గ్రహాల అనుకూలత ఇంకా చక్కగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి యోగంలో వెళ్తున్నారు కాబట్టి ఈ యోగాన్ని బ్రేక్ అంటూ ఉండదు. అందులో స్పోర్ట్స్ మెన్ కాబట్టి దానికి ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది కాబట్టి వాలంటరీగా ఆయన రావాలి తప్ప ఆయనంతా సహజంగా చెప్పి బయటికి రావాలి తప్ప 2012లో అప్పుడు కూడా ఆయన అంటే అభిమానం పెరుగుతుంది తప్ప ఎక్కడ ఆయనకి బ్యాడ్ నేమ్ అనేది రాకుండా చిన్న పిల్లలు. రవి కూడా మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి నెగిటివ్ వేవ్స్ ఆయన మీద పడడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వడు ఆ రవి అనేవాడు. సో అలాగే ఏదో చిన్న చిట్టుగా ఉంటుంది కాబట్టి లైఫ్లో ఎక్కడ ఆయనకి మార్క్ చూపించడానికి అవకాశం లేకుండా జీవితం అంతా గడిచిపోతుంది చెప్పగలుగుతాను. సంఖ్యాశాస్త్ర ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం ఏమైనా వేరియేషన్స్ చూపించవచ్చా? ఇక్కడ వేరియేషన్కి వచ్చినప్పుడు అంటే ఈయన సక్సెస్ఫుల్ అవ్వడానికి 369 కాంబినేషన్ అండి. న్యూమరాలజీ ప్రకారం చూస్తే నంబర్ 3 గురుడు, నంబర్ 6 వీనస్, నంబర్ 9 కుజుడు. ఈ 3 కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి. సో ఇక్కడ గురుడు అన్నవాడు ఏం చేస్తాడంటే ఒక జ్ఞానానికి సంబంధించి కాగినప్పటికీ ఒక వేవ్ మాట. అంటే ఆ రోజు పూర్వం అర్జునుడికి ఏ విధంగా అయితే నేర్పారో, ఈ ద్రోణాచార్యుడు ఏ విధంగా అయితే యుద్ధాన్ని ఎలా చేయాలి
శిక్షణ ఎలా విధంగా ఇచ్చాడో దానికి గురుడే కారణం అన్నమాట. అలాంటి శిక్షణ ఆయనకు ఉంది. 3 నెంబర్ 3 పాజిటివ్గా ఉంటూ, నెంబర్ 6 భోగభాగ్యాలు. ఆయన మొదలు పెట్టినప్పటి నుండి ఆయన భోగభాగ్యాల మధ్య తూలుతూ ఉన్నాడు. అది శుక్రుడికి భోగం వల్ల వచ్చింది. శుక్రుడు అంటే ఇక్కడ వైఫ్ అంటాము. వైఫ్ వచ్చిన తర్వాత కూడా బాగా కలిసి వచ్చిన అంజలి గారు వచ్చిన తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా అయ్యారని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 9 పాజిటివ్ అన్నమాట, కుజబలం అన్నమాట. కుజుడు అనేవాడు చాలా ఉచ్చ స్థితిలో ఉండడం, గురుడితో కలిసి ఉండడము, అది చాలా ట్రెమెండస్ థింగ్ అన్నమాట. రేపు ఉదయం అన్నీ బాగుంటే ఈయనంతా ఎంత క్రేజ్ అయిపోతారంటే ఈయన చెప్పిందే వేదం అన్నంత స్థితి కూడా వెళ్ళిపోతున్నమాట. అంత పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంత ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. సో అటువంటి ప్రజాదరణ పొందే స్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి ఈ మూడిటి కాంబినేషన్లోని న్యూమరాలజీ ప్రకారం చూసినా అస్ట్రాలజికల్గా కూడా రాహు మహాదశ 2022 వరకు ఆయన సక్సెస్ఫుల్గా ఉంచే అవకాశం, తర్వాత ఫాలోడ్ బై గురు మహాదశ అది కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా కనబడుతుంది కాబట్టి ఈయనకి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పడానికి అవకాశం ఉంది. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జాతక వివరాలను తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో ప్రముఖ వ్యక్తి జాతక వివరాలను తెలుసుకుందాం. నమస్కారం.